ఎస్తేరు అనబడే ఎన్నిక లేనటువంటి వ్యక్తి రాణి స్థానంలో స్థిరపరచబడింది. కారణం ఒక్కటే, రాజును గణపరిచే వారిని రాజు గణపరుస్తాడు, అలాగే దేవుణ్ణి గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. దేవుడే మన రాజు, దేవుడే మన రాజు అనుకున్నప్పుడు రాజు ఆజ్ఞకు ప్రజలు ఎలాగైతే కట్టుబడి జీవిస్తారో దేవుని ప్రజలు కూడా దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించవలసిన వారమై ఉన్నాం. రాజు విందుకు కూర్చుండి ఉండగా, సహజంగా రాజు అనగానే రాజభోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. రకరకాల ఐటమ్స్తో రాజు భోజనం ముడిపడి ఉంటుంది. ఒకటి నచ్చకపోయినా ఇంకొకటి, అది నచ్చకపోయినా ఇంకొకటి, అలా రాజుకు ఏది నచ్చితే అది సంతృప్తిగా భోజనం చేయడానికి రాజభోజనంలో అనేక రకాలైనటువంటి వంటకాలు అతని ఎదుట సిద్ధపరచబడి ఉంటాయి. సహజంగానే రాజు తినే ఆహారం చాలా రుచికరంగా తయారు చేస్తారు. అన్నిటిలో ఏదైతే తనకు ఇష్టమవుతుందో దాన్ని బట్టి రాజు సంతోషిస్తాడు. అంటే ఒకదానికంటే ఒకటి రుచికరమైనదిగా ఉన్నప్పుడు ఆ రోజు రాజు చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, అభినందిస్తాడు, ప్రశంసిస్తాడు, అవసరమైతే వరాలు కూడా ఇస్తాడు. ఎందుకంటే తనను సంతోషపరచగలిగే రుచికరమైన ఆహార పదార్థాలు చేసినందుకు. రాజుకి విందు వినోదం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విందు వినోదం సరిగా లేకపోతే రాజుకు తిక్కరేగుతుంది, ఆగ్రహం. ఆ ఆగ్రహం రాకుండా ఉండాలంటే విందు బాగుండాలి, వినోదము బాగుండాలి. అయితే ఇక్కడ మన రాజు, మన దేవుడు ఈ భౌతికమైన విందు వినోదాలు ఆశించే దేవుడు కాదు. దేవునికి విందు అనబడేటువంటి రుచికరమైనటువంటి క్రియా జీవితాన్ని మనమందరం కలిగి ఉండాలి. భౌతికమైన రాజు ఎదుట అనేక రకరకాలైనటువంటి రుచికరమైన ఆహార పదార్థాలు ఎలాగైతే సమకూర్చబడతాయో అంతకంటే మిన్నగా మన క్రియలు, మన ప్రవర్తన, మన జీవన శైలి ఆయన చూసి సంతోషించేటట్టుగా మన క్రియలను ఆయన ఎదుట కనపరిచే వారంగా ఉండాలి. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించేను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఒక విశ్వాసి దేవునిని సంతోషపెట్టగలిగేటువంటి ఒక సువాసన వలె మన క్రియలు ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు మనమందరము కూడా దేవుని ప్రియమైన పిల్లలమై జీవించాలని, అదే సమయంలో ఆయన మనలను పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అనగా మనము దేవుని ప్రియమైన పిల్లలము పోలి దేవుడు సంతోషించేటట్లుగా మన క్రియలు సువాసన వలెను, అలాగే రుచికరమైనటువంటి భోజన పదార్థాల వలెను మన క్రియలను చూసి దేవుడు సంతోషించాలి. ఒక రోజున భక్తిపరుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు తాను వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు తన కన్నులు మందగిలినటువంటి సమయంలో తన పెద్ద కుమారుడైనటువంటి యాసావును పిలిచి, నా కుమారుడా, నేను సావకు మునుపు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. అయితే నీవు వేటకు వెళ్ళి మంచి మాంసం తెచ్చి నాకు రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసుకునిరా, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. వేటగాడు కనుక వేటాడటానికి అడవికి వెళ్ళాడు. తన తల్లి రెబెక్కమ్మ పక్క నుంచి ఆ మాట విన్నది. తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును పిలిచి, నీ తండ్రి నీ అన్నకు చెప్పగా విన్న సంగతి ఏంటంటే, మంచి రుచికరమైన ఆహార పదార్థాలు తీసుకుని వస్తే గనక నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పగా నేను విన్నాను. కాబట్టి నువ్వు వెంటనే మందలోకి వెళ్ళి త్వరగా మాంసం రెడీ చేసి నాకు ఇస్తే నేను నీ తండ్రికి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేస్తాను, వాటిని పట్టుకుని వెళ్దుగాను అని చెప్పి తల్లి కుమారుడితో చెప్తుంది. అప్పుడు ఈ చిన్న కుమారుడైన యాకోబు అంటాడు, అమ్మ చెప్పింది అన్నయ్యకి కదా, నేను వెళ్ళాను అనుకో నాన్నగారికి తెలిసిపోతుంది, కాబట్టి ఆశీర్వాదం సంగతి ఎలాగున్నా శాపం నా మీదకి వస్తుంది, అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి, నేను పోను అని అంటే, నేను చెప్తున్నాను ఆ శాపం ఏదో నా మీదకి వస్తుంది, నువ్వు వెంటనే వెళ్ళి చెయ్యి అని అంటే,
సరే మమ్మీ అని వెంటనే తల్లి చెప్పినట్టుగా చేస్తే తల్లి రుచికరమైన ఆహార పదార్థాలు చకచకా రెడీ చేస్తుంది. పట్టుకెళ్ళి తండ్రికి ఇచ్చి, నాన్నగారు మీరు చెప్పినట్టుగా ఇదిగో రుచికరమైన ఆహార పదార్థాలు తీసుకుని వచ్చాను, నన్ను ఆశీర్వదించండి అని అంటే, ఇంత త్వరగా ఎలా వచ్చావు అని అడిగినప్పుడు, నీ దేవుడే నా ముందుకి దాన్ని తీసుకుని రావటాన్ని బట్టి నేను ఇంత త్వరగా వచ్చేసానని చెప్పడం. సరే, అక్కడ యాకోబుని తండ్రి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన కొద్దిసేపటికి పెద్ద కుమారుడైన యాసావు వస్తాడు. వచ్చిన తర్వాత, తండ్రి నన్ను ఇదిగో ఆశీర్వదిస్తానన్నావుగా, నేను సిద్ధం చేసుకుని వచ్చిన ఆహార పదార్థాలు తిని డాడీ అని అంటే, అదేంట్రా ఇప్పుడే కదా నువ్వు తెచ్చిన వాటిని చేశాను, నువ్వెవరివి అని అంటే, అరే నేను ఇప్పుడే కదా వచ్చాను డాడీ అంటే, నాకంటే ముందు బహుశా యాకోబు గడు వచ్చేసి ఉంటాడు, నా ఆశీర్వాదం వాడు కొట్టేసి ఉంటాడు. తండ్రి ఇదిగో నేను ఎంతో ప్రయాసపడి తెచ్చాను, ఇవి తిని నన్ను ఆశీర్వదించు అని అంటే, తండ్రి లేదురా, నేను ఆశీర్వాదాలన్నీ వాడికే ఇచ్చేశాను. అదేం డాడీ, నన్ను కదా నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, సరే వాడిని ఆశీర్వదిస్తే ఆశీర్వదించావులే, నన్ను కూడా ఆశీర్వదించు అని అంటే, లేదురా నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ అతనికే ఇచ్చేశాను, కాబట్టి ఇక ఆశీర్వాదాలంటూ ఏమీ లేవు, నీకు మిగిలిందల్లా శాపం అంటే, అదేం డాడీ అని చాలా బోరమని ఏడుస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యాకోబు వచ్చినప్పుడు భోజన పదార్థాలు వచ్చిన తర్వాత అతడు వేసుకున్న వస్త్రాలని చూసి తండ్రి అసలు చాలా సంతోషించాడు. ఆ వస్త్రముల యొక్క వాసన చూసి, భోజనం అద్భుతంగా ఉంది, సువాసన కూడా అద్భుతంగా ఉంది, నా కుమారుడు నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆశీర్వదించాడు. ఇక్కడ యాసావు శపించబడడానికి, యాకోబు ఆశీర్వదించబడడానికి బలమైన కారణం ఉంది. యాసావు తండ్రితో మాత్రమే సమాధానంగా ఉంటున్నాడు, తల్లితో అతనికి సమాధానం లేదు, సంబంధము లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. యాకోబు అలా కాదు, తండ్రితో సమాధానంగా ఉంటాడు, తల్లితో సమాధానంగా ఉంటాడు, తల్లిదండ్రులను ఇద్దరినీ గనపరుస్తాడు. తండ్రి అనగా దేవునికి సాదృశ్యంగా మనము అలంకార రూపంగా చెప్తే, చాలామంది ఈ రోజున దేవునితో నాకు సంబంధం ఉంటే సరిపోతుంది, తల్లి అనబడే సంఘముతో కానీ ఆ సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సేవకుని కానీ పట్టించుకోరండి. వారితో సంబంధం అస్సలు ఉండదు, సహవాసం ఉండదు. క్రమంగా మందిరానికి రావడానికి, దైవ సేవకునితో ఓ చక్కటి సంబంధాన్ని, సహవాసాన్ని కొనసాగించడానికి ఇష్టపడరండి. నాకు దేవుడు ఉన్నాడు చాలు, నేరుగా దేవునితో నేను సహవాసం కలిగి ఉన్నాను, నాకు ఒక సంఘం అక్కర్లేదు, ఒక సేవకుడు కూడా అక్కర్లేదు. నాకు ఎప్పుడైనా అవసరమైతే యూట్యూబ్ ఆన్ చేస్తాను, టీవీ ఆన్ చేస్తాను, ఇంటర్నేషనల్ స్పీకర్స్ వాళ్ళు చెప్పే ఒక వర్తమానం వింటే ఆరాధన అయిపోయింది అంతే. ఈ మాత్రం దానికి మందిరానికి వెళ్ళాలా? మనకు ప్రత్యేకంగా ఒక సేవకుడు కావాలా? అక్కర్లేదు కదా, అంత అవసరం లేదు అనుకున్నట్టుగా చాలామంది కేవలం దేవునితో మాత్రమే సత్సంబంధం కలిగి ఉన్నట్టుగా ఉంటారు, కానీ అది కూడా సరిగా ఉండదు. కానీ సంఘముతో, ఈ సహవాసంతో, దైవజనుడితో ఎవరైతే సత్సంబంధం కలిగి ఉంటారో అలాంటి వారు మాత్రమే ఆశీర్వదించబడటానికి అర్హులవుతారు. ఇక్కడ మొదటగా వచ్చిన వాడు ఆశీర్వదించబడ్డాడు, తర్వాత కూడా అతడు ఆశీర్వాదం పొందుదాము అని అనుకున్నాడు, కానీ అవకాశం లేదు. మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఆత్మ సంబంధమైన విషయాలలో అన్ని విషయాల్లో చాలా ముందుగా ఉండాలి, చురుకుగా ఉండాలి, మొదటి స్థానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని, మన క్రియలను చూసి సంతోషిస్తాడు. నీకు టైం ముఖ్యం, ఆరాధన క్రమం ముఖ్యం, దేవుడు ముఖ్యం. దేవుని సన్నిధిలో గడిపేదానికి కానివ్వండి, దేవుడు చెప్పింది చేసే విషయంలో కానివ్వండి, మనము దేవునికి భయపడి అన్ని విషయాల్లో కూడా అందరికంటే ప్రథమ స్థానంలో నిలవాలనేటువంటి పట్టుదల, అంటే అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఆ కసి మనకుంటే గనక, ఆ రోషం మనకుంటే గనక, దేవుడు మొదటి స్థానాన్ని సంపాదించిన వ్యక్తిని మాత్రమే ఆశీర్వదిస్తాడండి. అన్నిటిలో వెనకబడిపోయిన వ్యక్తి శాపాలన్నీ మూటకట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఏ విషయంలో చూసినా వెనకబడ్డావు అనుకో, ఒక ఉపవాసం ఉండడానికి ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధికి క్రమంగా రావడానికి నీకు ఒక శ్రద్ధ ఉండదు,
దేవుని వర్తమానాలు ఎన్ని విన్నప్పటికీ కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా పాటించకుండా ఊరకే వినేదానికి మాత్రమే అలవాటు చేసుకుని మనకు నచ్చినట్టుగా మన భ్రమలో నేను కూడా ఒక భక్తి చేస్తున్నాను అనేటువంటి మూర్ఖత్వంలో ఉండిపోతే గనక నువ్వెప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేవు. దేవుడు నిన్ను బట్టి సంతోషించలేరు. యాకోబు యొక్క వస్త్రములట సువాసన గలవిగా తండ్రి ఆ సువాసన చూసి సంతోషించి ఆశీర్వదించాడు. ఈరోజు వస్త్రములు అనబడేటువంటి మన క్రియలు, మన ప్రవర్తన, భోజన పదార్థములు అనబడేటువంటి మన క్రియలు, మన ప్రవర్తన, మన యొక్క సుగుణం, ఒక సుగుణం, ఒక మంచి గుణము, ఒక మంచి స్వభావము, మంచి రుచికరమైనటువంటి వంటకాలతో దాన్ని పోల్చొచ్చు. తినే ప్రతిసారి ఆ రుచిని బట్టి ఆనందించినట్టుగా దేవుడు మన క్రియలను బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి, మన గుణాన్ని బట్టి సంతోషిస్తారండి. 63వ కీర్తన 4వ వాక్యం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని వాక్యము, ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశము, ఆ వాక్యములో ఉన్న మర్మము, ఆ వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యము ఒక వ్యక్తికి అర్థమైనప్పుడు అది ఎలా పోల్చబడుతుందంటే, అతడు ఏ విధంగా వర్ణిస్తున్నాడంటే, ఒక క్రొవ్వు మెదడు దొరికినప్పుడు, అనగా చేప తలకాయ తింటున్నప్పుడు కదా, చేప తలకాయ తింటున్నప్పుడు ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఈ చేప తల అందరికీ ఇష్టం ఉండదు, కానీ దాన్ని రుచి తెలిస్తే మాత్రం చేప తలకాయ నాకే కావాలని పోటీ పడే పరిస్థితి ఏర్పడుతుంది. క్రొవ్వు మెదడు దొరికినట్టు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు శ్రేష్టమైన సంగతులు ఏవైతే మనకు అర్థమవుతున్నాయో వాటిని బట్టి ఎంతో ఆనందం కలుగుతుంది. నేను విశ్వాసిగా ఉన్న తొలి దినాల్లో ఒక వాక్యం నన్ను బాగా ప్రేరేపించిందని, దేవుని వాక్యం నన్ను బాగా బలపరిచిందండి. 51వ కీర్తనలో, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, సమ్మతి గల మనసు నాకు కలుగచేయి, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఏమైనా ఉన్నదేమో చూడు అనే ఈ పదాలు, ఈ ప్రార్థన నన్ను బాగా ఆకర్షించిందండి. అందుకే నేను అదే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నాకు శుద్ధ హృదయం దయచేయి, నీకు ఆయాసకరమైనది నేను ఏదీ చేయకూడదు, నీతో ఎల్లప్పుడూ నేను సమాధానం కలిగి ఉండాలి, నీకు విరోధమైనది ఏది నేను చేయకూడదు ప్రభు అని దేవుని సన్నిధిలో గోచాడి ప్రార్థన చేసేవాడిని. అతి తక్కువ సమయంలోనే నేను ఏదైతే ప్రార్థన చేశానో ఆ ప్రార్థనకు జవాబుగా నా జీవితాన్ని దేవుడు మార్చేశాడండి. అది ఒక క్రొవ్వు మీద దొరికినట్టుగా నాకు దొరికింది. ఆ పదాలని ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాడిని, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాడిని. దేవా శుద్ధ హృదయం నాకు కలగచేయి, నీకు ఆయాసకరమైన జీవితం నాలో ఏది ఉండకూడదు ప్రభు, ఇంతవరకు నేను ఆయాస పెట్టాను అని దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాడిని. నా జీవితం ఈ వాక్యము వినకముందు దేవునికి ఆయాసం కలిగించేదిగా ఉండేది. మాట్లాడితే రోడ్ల మీద, సెంటర్లోనూ అనవసరంగా పని పాట లేకుండా ఖాళీ సమయాల్లో కాలయాపన చేస్తూ వ్యర్థంగా గడిపే నా జీవితం ఎప్పుడైతే వాక్యము ద్వారా దేవుడు నన్ను దర్శించారో, ఇప్పుడు నా సమయాన్ని దేవునితో ప్రార్థన చేయడానికి, వాక్యం ధ్యానించడానికి, పాటలు పాడుకోవడానికి, ఉపవాసాలు ఉండటానికి నా సమయాన్ని అంతటిని గడుపుతూ ఉంటే నేను ఒక్కో రోజు అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అంతా దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పెంపొందింప చేసుకున్నానండి. నా జీవితం ఓ ప్రత్యేకంగా మార్చబడింది. నన్ను చూసి దేవుడు సంతోషించడం ప్రారంభించారు. దేవుడే కాదు, మా ఇరుగు పొరుగు వారు కూడా నన్ను చూసి ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు మార్చేశాడండి. నన్ను బట్టి అందరూ సంతోషించేటట్లుగా దేవుడు చేశాడు. ప్రియులరా, మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రేష్టమైనటువంటి వాక్య లేఖనాలని మన హృదయంలో భద్రపరుచుకుంటూ, ఓ క్రొవ్వు మెదడు ఎంత రుచికరంగా ఉంటుందో,
దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యం, సారాంశం, ఆ మర్మము మనకు అర్థమవుతున్నప్పుడు అంత హ్యాపీగా, అంత సంతోషంగా, అంత సంతృప్తిగా ప్రభువుని స్తుతించాలి. వాటిని బట్టి మనలో మార్పు కలుగుతుంది కనుక మన మార్పును చూసి దేవుడు సంతోషిస్తాడు. మనకు ఒక రుచికరమైన ఆహార పదార్థాలని తింటున్నప్పుడు ఎంత ఫీల్ అవుతామో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, ఒక మంచి క్రియల ద్వారా దేవుని కూడా మనం అంతే సంతోష పెట్టగలుగుతాం. ఆ క్రియల ద్వారా దేవుడు సంతోషిస్తాడండి. మన క్రియలు రుచికరమైనటువంటి ఆహార పదార్థాల వలె దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఒక పెళ్ళి అవుతుంది అనుకుందాం, మన ఇంట్లో పెళ్ళి అవుతుందండి, ఎవరిదో, అన్నయ్యదో, తమ్ముడిదో, చెల్లిదో, అక్కదో, మన కుమారుడిదో, కుమార్తెదో పెళ్ళి అవుతుంది. వివాహం అవుతున్న సమయంలో ఉదయం టిఫిన్ చేయకపోయినా, ఆ రోజు భోజనం చేయకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదండి, ఏమీ అనిపించదు అసలు. ఎందుకంటే ఆనందంతో నింపబడిపోతుంది, హృదయం అంతా ఆనందంతో నింపబడిపోతుంది. అంతకుముందు సమయానికి ఏదైనా అల్పాహారం తీసుకోకపోయినా, సమయానికి భోజనం చేయకపోయినా ఆకలితో కడుపు మండిపోయినట్టుగా ఉంటుంది. కానీ ఏదైనా ఒక వివాహ సమయము, సందర్భం వచ్చినప్పుడు ఆ రోజంతా ఏమీ తినకపోయినా ఆనందంతో హృదయం నిండిపోద్ది కనుక ఆకలి కూడా ఆటోమేటిక్గా చచ్చిపోద్ది. అంటే ఇప్పుడు ఆనందమే ఆకలి తీర్చేసింది, సంతోషమే సగం బలమైపోయింది. ఇక తినేదానితో పని లేదు, ఆనందమే మన కడుపు నింపేసినట్టుగా సంతృప్తి మన జీవితాలని ప్రభావితం చేస్తుందండి. అందుకే మీరు వివాహ సమయంలో మీ కుటుంబ సభ్యులు బాధ్యత గలవారిని భోజనం చేయమన్నా, లేకపోతే ఏదైనా తినమన్నా తినరండి. ఎందుకంటే తింటానులే అంటూ ఉదయం గడిచిపోతుంది, మధ్యాహ్నం గడిచిపోతుంది, సాయంకాలం అయిపోతుంది, చివరికి అన్నీ చక్కబెట్టేసిన తర్వాత మెల్లగా 4 గంటలకో 5 గంటలకో ప్రశాంతంగా భోజనం చేస్తారు. ఎందుకంటే కార్యక్రమం అంతా అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది, ఇప్పుడు తింటాను అనిపిస్తుంది. మరి అప్పటి వరకు ఆకలి లేదా? ఆకలిని పట్టించుకోవాలా, ఆకలి చచ్చిపోయింది. ఆనందమే, సంతోషమే ఆకలిని తీర్చేసింది. దేవుడు కూడా అంతేనండి. దేవుడు మన క్రియలను చూసి సంతోషిస్తాడండి, మనల్ని చూసి సంతోషిస్తాడండి. అదే ఆయనకు ఆహారం. అదే విషయాన్ని చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 32 వచనం చదవండి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట ఇది. సమరయ స్త్రీ భాగంలో శిష్యులు ఆహారం కొనటానికి వెళ్ళొచ్చేలోపు ఈమెతో దేవునికి వచ్చిన సంగతులు చెప్పినప్పుడు ఆమె మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఊర్లోకి వెళ్ళి అనేక మందిని కదిలించి యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చే సమయంలో ఈలోపు శిష్యులు వచ్చి, ఆహారం తెచ్చాం ప్రభువా, బోధకుడా తిను అని అంటే, నేను ఆల్రెడీ తినేశాను అని చెబుతున్నారు. వాస్తవానికి ఆయన ఏం తినలేదు. ఆమెకు సువార్త చెప్పటమే ఆహారంగా కడుపు నిండిపోయింది. ఒక వ్యక్తి మార్పు ఆయనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తిలో కలిగిన మారు మనసు, ఒక వ్యక్తిలో ఉండే పరిశుద్ధత, వారి కలిగి ఉండే నీతిని బట్టి దేవుడు సంతోషించి ఆయన కడుపు నిండిపోద్దండి. అదే ఆయనకు ఆహారం. దేవునికి మనం ఎంత సంతోషం కలిగిస్తామో ఆయనకు అంత ఆకలి తీర్చిన వారం అవుతాం. అందుకే శిలువ మీద యేసయ్య చెప్పారు కదా, దాహం దాహం అని ఆయన వేదంతో అడుగుతున్నప్పుడు, మామూలు దాహమేమో అని వారు అనుకుని ఆయన్ని ఎగతాళి చేయటానికి సేదు సిరకనిచ్చారు. కానీ యేసయ్య దాహం శారీరక దాహం కాదండి. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో ఆ నా దేవుని చిత్తం నెరవేర్చేవారు ఎవరా 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 అని ఆయన అసంతృప్తితో దాహమని అడుగుతున్న దానికి నీవు నేను మనందరం కూడా యేసయ్యకు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? యేసయ్య,
మీ దాహం నేను తీరుస్తా, మీ ఆకలి నేను తీరుస్తాను, మీకు ఆనందం కలిగిస్తాను. నా క్రియలను బట్టి మీ దాహం తీరాలి. నా క్రియలను బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నా మంచితనాన్ని బట్టి, నా భక్తిని బట్టి మీ ఆకలి తీర్చే విధంగా, మీకు సంతోషం కలిగించే విధంగా నేను బ్రతుకుతాను ప్రభువా. నేనున్నాను ప్రభువా, మీ దాహం తీర్చడానికి, మీ ఆకలి తీర్చడానికి నేనున్నాను ప్రభువా అన్నట్టుగా దేవునికి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైన తీర్మానంతో దేవుని పక్షాన నిలబడగలిగితే, దేవుని కొరకు నిలబడగలిగితే, దేవుణ్ణి గణపరిచే విధంగా మనం జీవించగలిగితే ఆయన దాహం తీరిపోతుంది, ఆయన ఆకలి తీరిపోతుంది. అదే ఆయనకు విందండి, అదే విందు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో తలుపు నద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూసారా, తలుపు తడుతున్నారంట. తలుపు తట్టేది ఎందుకంటే చాలామంది వారి హృదయ తలుపుల్ని గట్టిగా బిగించేసుకున్నారు, గడపట్టేసుకున్నారు. నీ జీవితంలోనికి నేను రావాలనుకుంటున్నాను, నువ్వు అనుమతిస్తే గనక, నీవు సంతోషంగా తలుపులు తెరిస్తే నీలోనికి నేను వస్తానని ప్రభు తలుపు తట్టే పరిస్థితి. అయితే చాలామంది, యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టమే కానీ కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడెప్పుడే తలుపు తీయలేను, నాకు కొంచెం టైం ఉంది, అప్పుడు తీస్తాలే అని ఎవరి హృదయ తలుపులు వారు కఠినమైన మనసుతో లోపల గడపెట్టేసుకుంటున్నట్టుగా, నువ్వు అప్పుడే నా జీవితంలోనికి రావద్దు అన్నట్టుగా ఆయన్ని వెలుపటే ఉంచేస్తున్నారు. ఒకవేళ నిజంగా నీ మనస్సాక్షి మంచిదై ప్రభువు తట్టే వరకు కాదు, ముందుగా నేను ఓపెన్ చేసి ఉంచాలి. యేసయ్య ఆల్వేస్ వెల్కమ్, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నా జీవితంలోనికి రండని హృదయపూర్వకంగా ఆయన్ని ఆహ్వానిస్తే గనక వాక్య స్వరూపిగా నీ జీవితంలో ఆయన ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెన్. ఆయన వాక్య స్వరూపిగా నీలోనికి రావాలని ఆశపడుతున్నారు. భోజనం అంటే అదే. నేను నీలోకి వస్తే గనక కలిసి భోజనం చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, నాతో నీవు, నీతో నేను. అంటే నువ్వు వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, నీవు నేను కలిసి మన ఆకలి తీర్చుకుందాం. నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే, నీవు చేసిన క్రియలను బట్టి నా ఆకలి తీరిపోతుంది. నువ్వు చేయాలి, నేను చూసి ఆనందించాలి. అదే కలిసి భోజనం చేయటం అంటే. నేను బోధిస్తాను, నువ్వు వినాలి. దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం వినాలి, ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. అది కలిసి భోజనం చేయటం అంటే. విందు, భోజనం, ఇది మన ఆధ్యాత్మిక జీవితాలని ఆలోచింప చేయగలిగితే తప్పకుండా మన జీవితాలు దేవుణ్ణి సంతోషపెట్టే స్థాయికి ఎదుగుతాయండి. ఆమెన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం చదువు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిసి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము, ఇది నా శరీరము, దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరం. ఈరోజు మనకి ప్రభు బల్ల ఆరాధన, ఈ రొట్టె విరిసి కార్యక్రమం, ఇది చాలా శ్రేష్టమైనటువంటి సందర్భం అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెను ఆశీర్వదించి విరిసి వారికిచ్చి, ఇది తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. వాస్తవానికి రొట్టె శరీరం అవుతుందా? అవదు. కానీ అది ఒక అలంకార రూపంగా, ఒక సాదృశ్యంగా చెప్పబడటానికి ప్రభు ఈ పద్ధతి పెట్టారు. మరి శరీరం తినటం ఏంటి? అసలు శరీరం అంటే ఏంటి? యేసయ్య శరీరం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం ఎలా మారింది? శరీరముగా మారింది. అంటే శరీరం అంటే ఏంటి? ఇప్పుడు రొట్టె అంటే ఏంటి? రొట్టె అనగా వాక్యం, అంతే. రొట్టె అనగా ఏంటి? వాక్యం. ఇప్పుడు రొట్టెని తీసుకునే ప్రతి వ్యక్తి కూడా యేసయ్య శరీరమని, యేసయ్య వాక్యమని, శరీరధారి అయి వచ్చినటువంటి
దేవుని వాక్యమని మనం గ్రహింపుతో ఈ రొట్టెని తీసుకున్నప్పుడు రొట్టెతో ఏమని చెప్పాలో తెలుసా? నువ్వు రొట్టెవి కాదు, నువ్వు యేసయ్య శరీరానివి. యేసయ్య శరీరం అంటే ఆయన వాక్య స్వరూపిగా వచ్చారు కనుక వాక్యమే రొట్టెగా, రొట్టెనే వాక్యంగా నేను భావించి వాక్యాన్ని నేను గణపరుస్తున్నాను, వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. వాక్యమై ఉన్న యేసయ్య, మీరు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను, మీరు చెప్పినట్టుగా నేను జీవిస్తాను. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ నా జీవితాన్ని సంపూర్ణం చేయండి ప్రభు అని ఈ రొట్టెను తీసుకునే ప్రతిసారి కూడా మనం భయముతోనూ వణుకుతోనూ నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా అని ప్రశ్నించుకుంటూ భయముతో ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఆమేన్. ఇప్పుడు ఆయన శరీరం అంటే దేవుని వాక్యం. ఈ వాక్యమును గురించి యేసయ్య సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. చూడండి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు అంటే దాని అర్థం ఏంటంటే, రొట్టె ఇశ్రాయేలుకి ఆహారం, మనకేమో రైస్, వాళ్ళకి రొట్టెలే ఆహారం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఈ శరీరానికి ఆహారం ఉంటే సరిపోతుంది, బ్రతికినంతకాలం ఈ ఆహారంతో మనం పోషించుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నాం. అలా జీవిస్తే ఈ శారీరకమైన ఆహారంతోనే సరిపెట్టుకుంటే ఈ లోకం వరకే పరిమితం అయిపోతాం. కానీ ఇప్పుడు దేవుని మాట వలన మనం బ్రతకాలి. దేవుని మాట మనల్ని జీవింపచేస్తుంది. చాలామంది దేవుని మాట వినడం లేదు, వాక్యాన్ని పట్టించుకోవడం లేదు, దేవుడు చెప్పినట్టు చేయడం లేదు. అలా చేయకపోతే గనక మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుగా మారిపోతారు. దేవుని వాక్యం వినని ప్రతి వ్యక్తి జీవితంలో పాపం ఏలుబడి చేస్తుంది. పాపం ఏలుబడి చేసే ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తితో సమానం. కానీ ఈ పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి వ్యక్తిని దేవుని వాక్యం వినుట ద్వారా ఈ వాక్యం మనలను జీవింపచేస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. అందుకని ఇప్పుడు శరీరానికి ఒక పూట ఆహారం తీసుకోకపోతే, ఒకరోజు ఆహారం తీసుకోకపోతే శరీరం బలహీనమైపోతుంది. ఒకరోజు భోజనం మానేసిన తర్వాత మరునాడు ఎవరికైనా మీరు కనపడితే వాళ్ళు అంటారు, ఏంటి నీరసంగా ఉన్నావు, ఏం తినలేనట్టుంది. నీ ముఖంలో నువ్వు చెప్పకపోయినా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నిన్నటి దినాన్న ఆహారం తీసుకోలేదన్న సంగతి నీ ఎదుటి వ్యక్తికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? నీకు తెలియకుండా నువ్వు బలహీనమైపోయావు. నీ ముఖంలో ఆ నీరసం కనపడుతుంది, ఆ బలహీనత కనపడుతుంది, ఆ వీక్నెస్ కనపడుతుంది. మరి నీ ఆత్మ బలపడాలంటే ఇప్పుడు నీ ఆత్మకి ఏం చేయాలి? దేవుని మాట అనే జీవాహారం మనం పెట్టాలి కదా, వినాలి కదా, దాని ప్రకారం జీవించాలి కదా. నువ్వేం చేస్తున్నావు? శరీరానికి కావలసిన అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు పెట్టేసి శరీరాన్ని పోషిస్తున్నావు, మంచిదే. కానీ నీ లోపల ఉన్నటువంటి ఆత్మను గురించి నువ్వు పట్టించుకోవట్లేదు, దాన్ని చంపేసావు ఆల్రెడీ. నీ ఆత్మను చంపేసుకున్నావు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు, భయంకరమైన నరకానికి వెళ్ళిపోతావు. నీ ఆత్మను బ్రతికించుకోవడానికి దేవుడు నీకు చక్కటి ఆహారాన్ని ఇచ్చారు, అదే జీవాహారం. దేవుని వాక్యం అనేటువంటి జీవాహారం, ఈ ఉపదేశం అనేటువంటి జీవాహారం నీ ఆత్మను బ్రతికిస్తుంది, నీ ఆత్మను జీవింపచేస్తుంది. వార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. చూసారా, యేసు ప్రభువు వారు చెప్తున్నారు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అనగా దేవుని వాక్యమే జీవాహారముగా పరలోకం నుండి మనకు పంపించబడింది. యేసుక్రీస్తు అనేటువంటి నామకరణం చేత ఈ లోకానికి వచ్చినటువంటి దేవాతి దేవుడు వాక్య స్వరూపిగా మన మధ్యకు దిగివచ్చి వాక్యాన్ని ఆయన బోధించిన కాలమంతట్లో అనేక మంది వ్యక్తుల జీవితాలు బాగుపడ్డాయి. పాపమనే మరణకరమైన నాశనానికి వెళ్ళిపోయిన వారి జీవితాలు జీవమనే పరిశుద్ధత, క్షమాపణ అనబడేటువంటి జీవితాలకు రూపాంతరం చెంది వారిని చూసిన వారందరూ ఆశ్చర్యపడేటట్లుగా ప్రభువు వారి జీవితంలో ఒక నూతన క్రియ చేశారు. ఎవరైనా చెప్పిన మాట వినకపోతే వెంటనే ఏమంటారు? చాలామందికి ఉండేటువంటి నోట్స్ ఎవరిని ఉండేటువంటి మాట ఏంటంటే, ఒరే సచ్చినోడా అంటారు. చచ్చినోడు అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రతికున్నా చచ్చిపోయినోడితో సమానం, మాట వింటలేదు నువ్వు, మా మాట వినకపోతే నువ్వు బ్రతికుండే ఏంటి ప్రయోజనం,
నువ్వు చచ్చినోడితో సమానం అని. మరి దేవుని మాట వినకపోతే గనక, దేవుని మాట ప్రకారం మనం జీవించకపోతే గనక మనం కూడా దేవుని దృష్టిలో ఎవరము? మనం కూడా చచ్చినోళ్ళమే. చచ్చినోళ్ళమైన మనం అందరం కూడా బ్రతకాలంటే దేవుని వాక్యం మనలను బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇయ్యవచ్చునే అనిరి. స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సీమోను అనేటువంటి ఒకని ఇంట భోజనానికి విందుకు పిలిస్తే ఆ విందులో కూర్చున్నారు ప్రభు. ఆ విందులో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ తన విలువైన అత్తరుని తీసుకుని వచ్చి యేసు ప్రభు వారికి మొత్తం తల మొదలుకొని అరికాల వరకు అభిషేకం చేసిందండి. ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు చూడండి, ఇక్కడ విందు అనేది, భోజనం అనేది యేసయ్యకి అక్కర్లేదు వాస్తవంగా. కానీ ఒక వ్యక్తి పిలిచి భోజనం పెడుతున్నాడు. మరొక సహోదరి వచ్చి ఆ ఇల్లంతటిని అంట అత్తరు వాసనతో నింపేసింది. ఆ అత్తరు వాసనతో నింపేసింది. ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. యేసయ్యను నీవు ప్రతిరోజు విందుకు పిలవాలి, ప్రతిరోజు ఆయనతో కలిసి భోజనం చేయాలి. అదే సమయంలో నీ విలువైన అత్తరు వంటి సువాసన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. నీ విలువైన క్రియల చేత, నీ విలువైన గుణలక్షణాల ద్వారా దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఆ అత్తరు వాసనతో ఆ ఇల్లంతా నిండిపోయిందంట. ప్రియులరా, సువాసన అనేది మంచి సాక్ష్య జీవితానికి సాదృశ్యం. మనము మంచి క్రియలు కలిగి ఉంటే మంచి సువాసనగా ఉంటాం. అందరూ మనల్ని చూసి మనల్ని గురించి విని సంతోషిస్తారు. అత్తరు అనేది సువాసనకు సాదృశ్యం. సువాసన అనేది మంచి క్రియా జీవితానికి, మంచి సాక్షి జీవితానికి. ఎవరైతే మంచి క్రియలు కలిగి ఉంటారో వారు మంచి సాక్ష్యం కలిగి ఉంటారు కనుక ఆ సాక్ష్యమే సువాసనలా వ్యాపిస్తుంది. మనల్ని గురించి ఎవరైనా చెప్పుకోవలసి వస్తే మంచే చెప్పుకోవాలి తప్ప చెడు చెప్పుకోవడానికి మనలో ఏమీ లేదన్నట్టుగా ఓ శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని, మంచి క్రియలను మనం కలిగి ఉండాలి. ప్రియులరా, ఈరోజు ప్రభు మనల్ని బట్టి సంతోషించాలి అనంటే నీ క్రియలు, సాక్ష్యం చాలా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునితో కలిసి నువ్వు భోజనం చేయాలి. దేవుని దగ్గర నీవు ఒక సువాసన వెదజల్లే మంచి పరిమళ వాసనగా మార్చబడిపోవాలి. చూడండి, యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని వస్త్రాల వాసన చూసి, ఆహా, చాలా బాగుంది ఈ వాసన. మన వస్త్రముల వాసన, మన ప్రవర్తన వాసన, మన ప్రవర్తన విధానం ఇతరులు చూసినప్పుడు, వింటున్నప్పుడు మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక రోజున శతాధిపతిని గూర్చి యోధా పెద్దలు యేసు ప్రభు వారికి రికమెండేషన్ చేస్తున్నారు. శతాధిపతి తన దాసుని స్వస్థపరచాలని, యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటికి తీసుకురావాలని ఆ యూదా మత పెద్దలకి చెప్పినప్పుడు వారు యేసయ్యతో చెబుతున్నారు, అయ్యా, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకంటే మన జనులను ప్రేమించి సమాజ మందిరము తానే కట్టించాడు. శతాధిపతి ఒక అన్యుడు. అతనికి సంబంధం లేనటువంటి ఒక సమాజానికి సమాజ మందిరాన్ని తానే కట్టించాడంట. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక చర్చ్ బిల్డింగ్ కట్టించాడండి. అందరూ కూడుకొని సమావేశం అవటానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడంటండి. తనకు సంబంధం లేనటువంటి విశ్వాసానికి అతడు పెట్టుబడి పెట్టాడు. ఎందుకంటే అతడు పక్షపాతం లేని వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఒకటి, రెండు, దాసుని కూడా ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నాడు.
అందుకు తన దాసుని గురించి యేసు ప్రభువారిని బ్రతిమాలుతున్నాడు. చూసారా, ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు అంటే అతని క్రియలు అనేక మందిని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ఈరోజు తన సొంత కుటుంబస్తులనే పట్టించుకోనటువంటి భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. భక్తి చేస్తారు, భక్తే, కానీ తన కుటుంబాన్ని పట్టించుకోరు. కానీ అలాంటిది తన దాసుని గురించి కేర్ తీసుకుంటున్నాడండి. తన దాసుని కుటుంబ సభ్యునిగా భావించి అతన్ని ఏమైనా సరే నేను బాగు చేయించాలి, అది నా కర్తవ్యం. చూడండి, దాని కొరకు అన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడా కూడా అది బాగుపడకపోతే యేసయ్యను బ్రతిమాలుతున్నాడండి. కానీ ఇతడు చేసిన మంచి క్రియలు ఇప్పుడు ఇతనికి మేలు చేసేవిగా మారాయి. మనం చేసిన మంచి పనులు తప్పకుండా దేవుడు మెచ్చి అంతకంటే గొప్ప కార్యాలు మన పట్ల చేస్తారండి. తన సమాజం కాకపోయినా వేరే సమాజానికి అతడు దానం చేసిన వాడిగా ఉన్నాడు. ప్రియులరా, మన క్రియలే మన గురించి మంచి సాక్ష్యం ఇస్తాయి. మంచి సాక్ష్యమే సువాసనగా పరిమళిస్తాయి. ఆ తరువాత యేసు ప్రభువారు అతని గురించి ఆయనే స్వయంగా చెప్పారు మంచి సాక్ష్యం. అదేమంటే, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నేను ఒకరు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నా మాటకి ఇంత పవర్ ఉంది, నా మాటకి ఇంత అధికారం ఉంది. కాబట్టి యేసయ్యా, నీ మాటకి ఇంకా గొప్ప పవర్ ఉంది. నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నువ్వు ప్రయాసపడి రావద్దు, ఒక మాట నీ దాసుడు బాగుపడతాడని చెబితే చాలయ్యా అని నేను చెప్పానని ఆయనకు చెప్పండి, శ్రమ తీసుకోవద్దని చెప్పి శతాధిపతి కబురు పంపిస్తున్నప్పుడు ఆ మాటకి యేసయ్య ఆశ్చర్యపడ్డారు. చూడండి, ఇంతకాలం మీ మధ్యన ఉన్నాను, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, నన్ను మీరు నమ్మలేదు. కానీ నన్ను గూర్చి విన్నాడు అతడు. నన్ను గూర్చి విని నన్ను సర్వాధికారి అయిన దేవునిగా అతడు అంగీకరించాడు, నమ్మాడు, విశ్వసించాడు. కనుకనే నా మాటకున్న వాల్యూ, నా మాటకున్న పవర్ అతడు గుర్తిరిగి మాట మాత్రం సెలవిమ్మన్నాడు. మీకంటే అతడు ఎంత గొప్పవాడయ్యా, ఇంతమంది ఉన్నారు, ఇలాంటి విశ్వాసం మీలో ఎవ్వరికి లేదు. అతడు గొప్పవాడు. ఎందుకో తెలుసా? శతాధిపతిలో నేను సహా అధికారమునకు లోబడిన వాడునని ఒప్పుకున్నాడు. నాకెంత అధికారం ఉన్నా, నా కింద ఎంతమంది ఉన్నా, నా క్రింద ఉన్నవారు నేను చెప్పినట్టు ఎలాగైతే వింటున్నారో, నాకు కూడా ఒక పై అధికారి ఉన్నాడు. ఆయన చెప్పినట్టు నేను చేస్తున్నాను. ఆయన ఏం చెప్పినా అలా నేను చేస్తాను. నా పై అధికారికి నేను భయపడి జీవిస్తున్నాను. నా పై అధికారి చెప్పిందెల్లా నేను చేస్తున్నాను. అలాగే నా కింద ఉన్న వాళ్ళందరూ నేను చెప్పినట్టు చేస్తున్నారు. దేవా, మా అందరి మీద నువ్వు సర్వాధికారి అయి ఉన్నావు, నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది, అలా నేను నమ్ముతున్నాను అని శతాధిపతి తన విధేయతను అక్కడ సాక్ష్యమిస్తున్నాడు. దేవుని గొప్పతనాన్ని కూడా ఇక్కడ అతడు ఒప్పుకుంటున్నాడు. ఈరోజు మనం దేనికి లోబడం, ఎవరికీ లోబడం. చాలామంది లోబడుట అనేది అసలు వాళ్ళ జీవితంలోనే, వాళ్ళ డైరీలోనే లేదు, వారి హిస్టరీలోనే లేదు అన్నట్టుకుంటారు చాలామంది. లోబడరండి, దేనికి లోబడరు. శతాధిపతి అయ్యుండి అంటాడు, నేను సహా అధికారమునకు లోబడువాడనే, నేను లోబడేవాడిని, నేను లోబడ్డాను కనుక ఈ స్థాయికి ఎదిగాను, నేను లోబడతాను. మనలో ఎంతమంది లోబడుతున్నాం? మనం లోబడుట ద్వారానే, మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారానే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, గొప్ప చేస్తాడు. మనం అడిగింది ఏదైనా మన హృదయ వాంఛను తీరుస్తాడు. ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని సాక్ష్యం పొందాడండి. ఏ మేలైనా సరే పొందడానికి మనకు యోగ్యత ఉండాలి. దేవుడు మనందరికీ మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక రోజున నా గురించి అయినా మీ గురించి అయినా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మనకు మేలు చేసే దేవుడు ఆయన, మనలను అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వర్ధిల్లా చేసే దేవుడు, మన హృదయ వాంఛలన్నీ తీర్చే దేవుడు. అయితే నీకు లోబడే మనసుందా? విధేయత నీలో కనబడుతుందా? దేవునికి భయపడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి భయపడుతున్నావా? నువ్వు దేవుని వాక్యానికి లోబడకపోతే ఏ మేలు పొందడానికి నీకు యోగ్యత ఉండదు. మన సాక్ష్యం సువాసన వలె వ్యాపించాలండి. శతాధిపతి అక్కడే ఉన్నాడు, అతని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారండి, ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు, స్వయంగా యేసయ్య సాక్ష్యం ఇస్తున్నారు. ఇంత గొప్ప విశ్వాసం మీలో ఎవరిలో నేను చూడలేదు. మనం ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అదే పరిమళ సువాసన వలె,
అదే పరిమళ తైలపు సువాసన వలె వ్యాపిస్తుందండి. మనలో దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి, దేవుని నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే ఎంతైనా నమ్మాలి దేవుణ్ణి. మనం వింటున్నాం, వాక్యం వింటున్నాం, నమ్మట్లేదు. ఏదో వినటానికి, ఏదో కాలక్షేపానికి అన్నట్టుగా వింటున్నారు అంతే. ఈ వాక్యం విని విశ్వసించి ఆ ప్రకారంగా జీవించాలనే భయము, లోబడే గుణం నీకుంటే నీ క్రియలు రుచికరమైన భోజన పదార్థాల వలె మారిపోయి దేవునికి విందుగా మార్చబడితే ఆ విందులో నీ సువాసన అనేక మందికి దేవుడు వ్యాపింపచేయబోతున్నాడు. దేవుని బిడ్డ, నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, నీ ప్రక్క గ్రామస్తులు అందరూ కూడా తెలుసుకునేటట్లుగా మన సాక్ష్యాన్ని దేవుడు అనేక మందికి వ్యాపింపచేస్తాడండి. అలాంటి జీవితం జీవించాలండి మనం. ఓ శ్రేష్టమైన జీవితాన్ని, ఓ మధురమైన జీవితాన్ని, ఒక రుచికరమైనటువంటి జీవితాన్ని, ఒక సువాసన గల క్రియలను మనం కలిగి ఉంటే గనక దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడండి. అదండి దేవుడు మన నుండి ఆశించేది. ఆ విధంగా ఒక మంచి తీర్మానం చేసుకొని, ప్రభువా మీ కొరకు మేము రుచికరమైన భోజన పదార్థాలు తయారు చేసినట్టుగా మంచి క్రియలను కలిగి ఉండటానికి ప్రాక్టీస్ చేస్తాం. ఈ మంచి క్రియల ద్వారా మా సాక్ష్యం పరిమళ సువాసన వలె అనేక మందికి వ్యాపించేటట్లు, మీరు కూడా మమ్మల్ని చూసి సంతోషించేటట్లు, మమ్మల్ని గురించి మీరు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మేము బ్రతుకుతాం. ప్రభువా అలాగ మమ్మల్ని తయారు చేయమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం వింటున్నప్పుడే మనలో విందులా ఉండాలి. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మనం ఫీల్ అవ్వాలి. టేస్టీ ఫుడ్ లాగా దీన్ని మనం ఆస్వాదించగలగాలి. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఏదో సరదాగా వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏమర్రా ప్రయోజనం ఏముంది చెప్పండిరా? ఇందుకైనా మనం దేవుని సన్నిధికి వచ్చేది? ఊరికే వినిపోవడానిక కాదర్రా. మనలో ఒక ఆధ్యాత్మికమైన విప్లవం రావాలి, ఒక ఆధ్యాత్మికమైన చైతన్యం రావాలి, ఒక ఆధ్యాత్మికమైన ఉద్యమం రేగాలి. నా దేవునికి రుచికరమైన పదార్థాల వలె నా క్రియలు కనపడాలి. నా జీవితం దేవునికి విందు సమయాన భోజనం మర్చిపోయినట్లుగా ఆ సంతోషాన్ని నేను దేవునికి కలిగించాలి. ఎస్, మన సుగుణాలను చూసి, మన మంచి గుణలక్షణాలను చూసి దేవుడు సంబరపడిపోవాలండి, సంతోషించాలండి. సమరయ స్త్రీలో వచ్చిన మార్పును చూసి దేవునికి ఎంత సంతోషం. ఆకలి మర్చిపోయారట. నేను వచ్చిన పనిని, నా తండ్రి చిత్తమును నెరవేర్చడమే నాకు ఆహారం. ఎస్, దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో అది వారికి ఆహారం, అది దేవునికి విందు చేసినట్టే. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ వాక్యం తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను మధురమైనదని, మేలిమి బంగారు కంటే కోరదగినదని, మా పాదములకు దీపమని వర్ణిస్తూ ఇది మాకు రుచికరమైన శ్రేష్టమైన విందు లాంటిదని, భోజన పదార్థం లాంటిదని, ఆ విందులో మీరు మేము కలిసి పాలు పొందే విధంగా, మీరు మమ్మల్ని చూసి సంతోషించే విధంగా బ్రతకాలని ఆశపడుతున్న దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆయత్తపరచండి. మా క్రియలు పరిమళ సువాసన వలె వ్యాపించినట్లు, మా జీవితాలు అనేకులకు ఆదర్శంగా ఉండినట్లు, మా మంచి క్రియలే మా మీద సాక్ష్యము సువాసన వలె విస్తరించినట్లు, ఇది మొదలుకొని ప్రతి వారిలో ఆ రోషపాత్మను పుట్టించి బలపరిచి స్థిరపరిచి మీరు ఆఖరికి మీ రాజ్యాన్ని సిద్ధపరచమని, మిగిలిన కార్యక్రమం అంతటిని బహు దీవెనకరంగా జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి వేడుకొనుచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్.